ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు యేసు ప్రభువారు తన గురించి తాను చెప్పిన ఒక గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. పునరుద్ధానమును జీవమును నేనే. నన్ను విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరు మరణించిన సందర్భంలో మార్తతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఈ మాటల ద్వారా యేసు ప్రభువు కేవలం జీవాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు, తానే జీవమని తన గురించి తాను బయలుపరిచారు. మన జీవితంలో ఎన్నో నిరాశలు, బాధలు, అపజయాలు, నష్టాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మన ఆశలన్నీ చనిపోయినట్టుగా అనిపిస్తుంది. దారులన్నీ మూసుకుపోయినట్టుగా అనిపిస్తాయి. కానీ యేసు ప్రభు ఉన్న చోట నిరాశకు అంతం, ఆశ, వాటన్నిటికీ ఒక నూతనమైన ప్రారంభం ఉంటుంది. ఆయన మృతులను సైతం బతికించగల శక్తిగల దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఆయన నూతనపరచగలడు. కాబట్టి మనం పరిస్థితుల మీద కాకుండా ప్రభు మీద ఆధారపడదాం. ఆయన నమ్మిన వారికి నిత్య జీవం మాత్రమే కాదు, కానీ ఈ జీవితంలో కూడా గొప్ప సమాధానం, బలం, విజయం అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవే పునరుద్ధానము, జీవమై ఉన్నందుకు నీకు స్తోత్రములు, వందనాలు. మా జీవితంలో నిరాశ, భయం, బలహీనత ఉన్న ప్రతి ప్రాంతాన్ని మీ జీవంతో నింపండి. నిన్ను మరింతగా విశ్వసించే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. మా కుటుంబాలను, మా సంఘాలని, మా సేవను నీ కృపతో ఆశీర్వదించండి. నిత్య జీవ నిరీక్షణలో స్థిరంగా జీవించుటకు మాకు సహాయం చేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.